కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదు. మరి ఐఎన్టీసీ అఫిలియేటెడ్ టు కాంగ్రెస్ మరి వాస్తవంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్ళి కూడా మరి గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి మా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వం కారణం ఏమో కానీ కాలయాపన అయితే మాత్రం చేస్తున్నది. మొన్నటికి మొన్న మరి ఆర్టిజన్లు అందరూ కలిసి 10 రోజులు సమ్మె దిగ్విజయంగా చేశారు 99%. అయినా ప్రభుత్వం సమ్మె విరమిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ సమ్మె విరమించిన తర్వాత వాళ్ళని 3-4 నెలలు తిప్పి ఇప్పటివరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడం నిజంగా చాలా శోచనీయం. మరి ప్రభుత్వానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైతే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రజాస్వామ్యంగా ఒక మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటేనే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ గౌరవం ఉంటుంది. మరి ఇలా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కూడా ఎన్నోసార్లు అప్రోచ్ కావడం జరిగింది. మొన్నటికి మొన్న మరి వీడికి బట్టి విక్రమార్క గారి టూర్కి వచ్చినప్పుడు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నాయన నరేంద్ర రెడ్డి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మేము ఐఎన్టీసీ తరఫున కలవడం జరిగింది. మరి తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి తక్షణమే ఆర్టిజన్ సమస్యలే కానీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలే కానీ మరి వాస్తవంగా అన్ని చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది. మరి ఇప్పటివరకు కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి మెయిన్ విద్యుత్ రంగం అనేది చాలా క్లిష్టమైనటువంటి రంగం. ఇక్కడ దాదాపు 8,000 కింది స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కానీ ఇలా కార్మికులు భారాన్ని వేసుకొని పనిచేయడం జరుగుతుంది. మరి ఇంతకంటే ఎక్కువ భారాన్ని మోపితే కార్మికులంతా కూడా అశాంతికి లోనే విప్లవం ఉద్యమించక తప్పదు. మరి తప్పకుండా ఎందుకంటే ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ ఉంటేనే వినియోగదారులకు మేలైనటువంటి సర్వీస్ చేయగలుగుతాం. మరి ఇప్పటివరకు ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ లేక ఇలా 6,000 దాదాపు ఆపరేటర్ పోస్ట్ ఖాళీ. సబ్స్టేషన్లు అన్నీ కూడా ఖాళీలుగానే ఎక్కువ శాతం ఉన్నాయి. ఒక్కొక్క సబ్స్టేషన్లో 4 పనిచేయాల్సిన కాడ కేవలం 1-2 మాత్రమే పనిచేస్తున్నారు. మరి విపరీతమైనటువంటి పనిభారం మానసిక ఒత్తిడి వల్ల చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రిలీఫ్ లేక మరి చాలా ఓవర్ బర్డెన్ అవుతున్నది. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మరి వేజ్ రివిజన్ మాకు 1/4/2026 తర్వాత వేజ్ రివిజన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఆ వేజ్ రివిజన్ మీద ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో కమిటీ చేసేది. మరి ఇప్పటివరకు కమిటీని కూడా వేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి మరి ఉద్యోగులందరూ కూడా ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టు కేసుతో పెండింగ్ అయినాయి. మరి చాలామంది రిటైర్డ్ అవుతున్నారు కానీ వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రమోషన్లు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా జరుగుతున్నది. మరి ఇవన్నీ కాక అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులకు గత ప్రభుత్వమే అన్యాయం చేసిందంటే మరి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది. మరి ఇప్పటి వరకు వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒక సపరేట్ సర్వీస్ రూల్స్ తెచ్చారు. మరి ఈ సర్వీస్ రూల్స్ను మొదటి నుంచి కూడా ఐఎన్టీసీ వ్యతిరేకిస్తుంది. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని హైకోర్టుకు కూడా వెళ్ళాము, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళాము యూనియన్ తరఫున. మరి ఇప్పటివరకు కౌంటర్లు లేకుండా ఆర్గ్యుమెంట్కి రాకుండా చూస్తున్నారు. మరి తక్షణమే మరి ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఆర్టిజన్స్కి ఇప్పించుకుంటూ అదేవిధంగా ఏదైతే స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి 5 ఇయర్స్కు గ్రేడ్ చేంజ్ అని చెప్పారు. మరి మాట తప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పోయి 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కావస్తున్నది. మరి ఇప్పటికే తక్షణమే ఆర్టిజన్ల గ్రేడ్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన ఏపీఎస్సీ రూల్స్ ఇచ్చి మిగతా ఉద్యోగులాగా రెగ్యులర్ ఉద్యోగులాగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి.